వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమ్మ హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. ఫ్లాష్ బ్యాగ్ లో ఈ రోజు నాగయ్య గారి దగ్గరికి వెళ్దాం. ఓకే ఓకే. ఇంకేదంటే ఆయన ప్రథమ హీరో మనకి రొమాంటిక్ హీరో. భక్తి సినిమాలు కూడా చేశారు ఆ తర్వాత చెప్తాను. ఓకే ఓకే. అయితే నాగయ్య గారు నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్గా మనకు పరిచయం. అవును అవును. సో చాలా బాగా వెలిగాడు ఆయన, చాలా. అలాంటి ఆయన చివరి నిమిషంలో కొంచెం దెబ్బతిన్నట్టుగా తెలిసింది. ఓకే, అది చెప్తానండి. దెబ్బతింటానికి కారణాలు చాలా ఉంటాయి. ఆయన ఫస్ట్ రొమాంటిక్ హీరో, నేను చెప్పినట్టుగా ఫస్ట్ రొమాంటిక్ హీరో. ఆ రొమాంటిక్ హీరోని ఏం చేశాడంటే, వాహిని స్టూడియో వాళ్ళు కేవీ రెడ్డి గారు, ఈ మూలనారాయణ స్వామి గారు, వీళ్ళందరూ పార్ట్నర్స్ చేసి భక్తపోతన అనే సినిమా తీశారు. వాళ్ళు భక్తపోతన అనే సినిమా తీశారు. ఓకే, అది సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిన తర్వాత దాని తర్వాత ఆయన ఇంకో సినిమా యోగ వేమన కూడా తీశాడు. ఆయన ఎవరు, కేవీ రెడ్డి గారు. రెండు అయిపోయిన తర్వాత ఈ పక్కన వాళ్ళు ఉంటారు కదా, ఉండి ఏం చేశారంటే, నువ్వు ఈ క్యారెక్టర్కే పరిమితం అయిపోతావు, అసలు నువ్వు ఫస్ట్ రొమాంటిక్ హీరోవి, ఈ క్యారెక్టర్కి పరిమితం అయిపోతే మొత్తం దెబ్బతింటావు. ఆయన చేత నువ్వు సొంతంగా దీన్ని ఎంజాయ్ చేయాలంటే నువ్వు సొంతంగా చేసుకో, లేదంటే ట్రెండ్ మార్చుకో అని చెప్పి నాగయ్య గారికి ఇచ్చేసారు, సలహా ఇచ్చారు. రెచ్చగొట్టారు, సలహా ఇచ్చారు కంటే రెచ్చగొట్టారు. ఆయన యాక్సెప్ట్ చేశాడు. అది యాక్సెప్ట్ చేసి తర్వాత ఆయన సొంతంగా ఇది మొదలెట్టాడు, త్యాగే మొదలెట్టాడు. త్యాగే మొదలెడితే విపరీతమైన కలెక్షన్స్. దానివల్లే ఈ సినిమాల వల్లే, నాగయ్య గారి సినిమాల వల్లే, మీకు గుర్తుందో లేదో, ముమ్మిడివరం బాలయోగి కూడా ఇన్స్పైర్ అయ్యి ఆయన దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరో ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ముమ్మిడివరం బాలయోగిని ఎప్పుడు ఒక శివరాత్రి రోజున తప్ప బయటికి రాడు. అది అందరికి తెలుసో తెలియదు. శివరాత్రి రోజున బయటకు వచ్చి ప్రజలకు దర్శనం ఇచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. మళ్ళీ శివరాత్రికి కానీ బయటికి రాడు. లోపల ఏం చేస్తాడనేది చాలా పరిశోధనలు అన్నీ చేశారు. అయినా కూడా ఆయన ధ్యానంలోనే ఉండిపోయాడు. సో అలా ఇన్స్పైర్ చేసిన హీరో నాగయ్య గారు. ఆయనకి 9 కార్లు ఉండేవి. మొత్తం 9 కార్లు దేనికి? ఆయనకి కాదు, ఎవరో ఇంట్లో మన ఆఫీస్లో ఎవరు వస్తే వాళ్ళకి భోజనం, ఎవరికి చదువు లేదంటే వాళ్ళకి దానాలు, ఇలా దాన ధర్మాలు విపరీతంగా చేస్తున్నాడు ఆయన. విపరీతంగా చేస్తూ ఎవరు ఏమడిగినా ఇష్టంతో ఏమైందో ఎంతైనా కరిగిపోతుంది కదా. ఆ తర్వాత ఒక సినిమా మొదలెట్టాడు. ఈ జరుగుతుండగా ఈ దాన ధర్మాలు, ఈ కార్లు ఎవరు యూజ్ చేసుకునేవాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా. మనం లోకు ఇచ్చామనుకోండి, ఆ కారు ఇది పద, ఇక్కడికి పద అని చెప్పి అనవసరమైన వాళ్ళందరూ కార్లు యూజ్ చేసుకున్నారు. అంటే మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం అంటే పెద్దవాళ్ళది ఇది. అందుకే ఆ తర్వాతి తరం వాళ్ళకి నాగయ్య గారు ఆదర్శం అయ్యాడు. ఎందుకంటే మనం ఏది చేయకూడదో అది నాగయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే సావిత్రిది కూడా, నెక్స్ట్ హీరోయిన్స్ కూడా సావిత్రి గురించి, సావిత్రి గారు చేసింది పనులు మనం చేయకూడదు, సావిత్రి గారికి ఇచ్చేసినట్టు వృధా చేసినట్టు అని ఆ తర్వాత హీరోయిన్లు అందరూ జాగ్రత్త పడ్డారు. అంటే వాళ్ళకి ఐ ఓపెనర్ అయిపోయింది వీళ్ళ జీవితాలు. ఇలా ఉండగా ఆయన త్యాగ అయిపోయింది అనగానే అక్కడ ఒక 52 ఎకరాలు కొనుక్కున్నాడు ఆయన, ఎక్కడ మెడ్రాస్లో. కొనుక్కున్న తర్వాత భక్త రామదాస్ స్టార్ట్ చేశాడు. భక్త రామదాస్ స్టార్ట్ చేసి ఇక అనేకమైన ఇబ్బందులు, ఆర్టిస్టుల దగ్గర నుంచి ఇబ్బందులు, తర్వాత వేరే ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు, మొత్తం డబ్బు కరిగిపోతూ ఉంది. ఫైనాన్షియల్ ఇబ్బందులు చాలా పడ్డాడు. ఫినిష్ చేయడానికి అసలు ఒరిజినల్ రామదాస్ ఎన్ని కష్టాలు పడ్డాడో ఈయన కూడా అన్ని కష్టాలు పడ్డాడు. కష్టాలు పడ్డ తర్వాత మొత్తం పొలం పోయింది, డబ్బు పోయింది, ఇది పోయింది. ఇది పోయేటప్పటికి ఇక చివరికి ఏమైపోయిందంటే ఆయన ఎవరిని అడిగినా కూడా నాగయ్య గారిని చూసి పక్కకు తప్పుకునే స్థితిలో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఒక్క సినిమాతో పైగా ఒక్క సినిమాయే కాదు, అక్కడ ఆయన చేసిన
ఈ మిస్ అడ్మినిస్ట్రేషన్ అవునవును మిస్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఏంటంటే 52 ఎకరాలు అమ్మేశారా? అమ్మేశారు ఎప్పుడో. ఓకే ఓకే ఆ, ఓకే. ఏమీ మిగల్లా. ఆ, సొంత ఇంట్లోకి వెళ్ళి నేను ప్రత్యక్షంగా చూశాను. ఉమ్, ఇప్పుడు దీంట్లో సగం రూమ్లో ఆయన ఈజీ చైర్లో కూర్చున్నాడండి. ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను నేను. ఓకే. నాకే కాదు, పర్సనల్గా చూసి చెప్తున్నాను. ఓకే. అంతటి మహానుభావుడు ఇలా కూర్చునేటప్పుడు నమస్కారం పెట్టి ఇన్విటేషన్ ఇచ్చి బయటకు వచ్చేసాను. అక్కడి నుంచి నా ఆలోచన అంతా ఆయన గురించే. ఆయన అసలు ఎంతటి వైభవాన్ని అనుభవించాడు, ఎంతటి అంటే స్వయంకృతాపరాధంతో ఎవరో ఏమి నష్టపోతారో అని చెప్పడానికి ఉదాహరణ నాగయ్య గారి జీవితం. ఓకే. స్వయంకృతాపరాధంలో అంటే తప్పులు కూడా ఉన్నాయి ఇందులో. అంటే ఒప్పులే కాదు, మంచితనమే కాదు, ఆయన చేసుకున్న కొన్ని తప్పులు కూడా ఇందులో ఉన్నాయి. అంటే అవి మనం ప్రస్తావించకూడదు ఇప్పుడు. అందుకని అది భగవంతుడికి వదిలేస్తున్నాం. అంచేత ఆయన పర్సనల్ అది. ఆ పర్సనల్గా చేసిన తప్పులు ప్లస్ ఆయన నిర్లక్ష్యం అంటే డబ్బు ఎలా పోతుందో కూడా తెలియనంత పరిస్థితిలో ప్రొడక్షన్ పెట్టడం అది. పైగా ఇది డైరెక్షన్ మొత్తం ఆయనగా, మొత్తం ఆయనే. మ్యూజిక్ డైరెక్షన్, సంగీతం అన్నీ ఆర్టిస్టులు ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు, ప్రొడక్షన్ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఏమండి అప్పుడు ఈ ఫైనాన్స్ అందకపోతే ఈ ఆస్తులు తాకట్టు పెట్టి ఈ ఆస్తులు అమ్మేసి అవి ఫినిష్ చేయాల్సి వచ్చింది సినిమా. పైగా అది అంత ఇదిగా సినిమా ఆడల. ఓకే. ఎందుకంటే అది మంచి పేరు వచ్చింది. పేరు మాత్రం నాగయ్య గారికి ఆర్టిస్టులో చెప్పేదే ఉంది. ఆయన తన్మయత్వంతో నటిస్తాడు, అందులో సందేహం లేదు. కానీ నాగయ్య గారి జీవితం చాలామందికి ఆదర్శమైంది. అది ఆవేళ ఒక చిన్న ఇంట్లో ఉండటం చూసి నేనే దిగ్భ్రమ చెందాను ఆయన చూసి. కానీ ఈ కాన్సెప్ట్ అండి, ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ఏఎన్ఆర్ గారు చేసినట్టున్నారే. ఎవరు? భక్త రామదాస్ చేయలేదు ఆయన. నాగేశ్వరరావు చేయమంటే చేయలేదు ఆయన. ఓకే ఓకే ఓకే. ఆయన నాగేశ్వరరావుతో చేద్దాం అనుకున్నారు, కానీ నాగేశ్వరరావు అప్పటికి నాస్తికుడు కదా ఆయన. ఓకే ఓకే ఓకే. నాగేశ్వరరావు నాస్తికుడు కదా. చేయనన్నారా? అప్పుడు డేట్స్ ఇవ్వలేదు. నాగేశ్వరరావు చేద్దాం అనుకున్నారు. చేద్దాం అనుకుని కూడా ఆయన అప్పటికి విముఖం ఇతర సినిమాలకి. ఇచ్చేదంటే పీక్ కెరియర్లో ఉంది. ఇచ్చేది నాగేశ్వరరావు గారి ఎఫెక్ట్ ఈ భక్తి సినిమాలు చేయటం వల్లే నీకు కెరీర్ ఎఫెక్ట్ అవుద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చారు కదా. రైట్. భక్తి సినిమాలు, ఆ భక్తి సినిమాలు నువ్వు క్యాష్ చేసుకో, వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తావని చెప్పి నాగయ్య గారికి సలహా ఇచ్చారు. అంచేత ఆయన క్యాష్ చేసుకోవడానికి త్యాగే తీశాడు, త్యాగే క్యాష్ చేసుకున్నాడు. కానీ ఆ నెక్స్ట్ సినిమాలు మాత్రం దెబ్బతిన్నాయి. వరుసగా పోయినాయి. అయితే 1-2 సినిమాలు పోయినాయి. ఓకే ఓకే. దానికంటే కూడా నండి మిస్ మేనేజ్మెంట్. ఒక రకంగా చెప్పాలంటే ఆయన అందరినీ ఎవరిని నమ్మితే ఎలా ఉంటారో చేస్తారు కదా. అందరినీ నమ్మాడు ఆయన. నమ్మిన వాళ్ళు నమ్మినట్టుగానే బిహేవ్ చేశారు, వాళ్ళు నమ్మక ద్రోహం చేశారు. అంచేత ఆయన కార్లు ఎటు వెళ్తున్నాయో తెలియదండి, డబ్బులు ఎలా ఖర్చు అవుతున్నాయో తెలియదండి, ఏమండి ఎవరు ఏం చేస్తున్నారో తెలియదండి. ఆయన మాత్రం నటన మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేశారండి. అందుకని అయితే ఒకటండి ఇక్కడ, ఓకే, ఎంత కాదనుకున్నా ఆయనలో నటుడు ఒకడు ఉన్నారు కదా. నటుడు ఉన్నారు. మరి ఏదైనా క్యారెక్టర్స్ కు వాటికి వెళ్తే డబ్బులు వస్తాయి. వేశారుగా, చిన్న క్యారెక్టర్లు కూడా వేశారు ఆయన. అదేలే, ఒకరోజు క్యారెక్టర్లు కూడా వేశాడు ఆయన. ఆ తర్వాత దాన్ని భరించలేక, అంటే బాధ్యతలు కూడా ఎక్కువ ఉన్నాయండి ఆయనకి. అదే చెప్పాను, స్వయంకృతాపరాధం, పర్సనల్ తప్పులు ఉన్నాయి కదా. ఆ బాధ్యతల వల్ల కొంచెం ఎక్కువ డబ్బులు కావాల్సి వచ్చి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి వేషాలు వేశాడు. ఇంకొక ఎపిసోడ్ ఉంది అక్కినేని గారితో నాగయ్య గారిది, అది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నేను.